ఇకపై సోషల్ మీడియాకి దూరం దేవి నాగవల్లి కఠిన నిర్ణయం. యాంకర్ గా దేవి నాగవల్లికి ఉన్న క్రేజ్, ఆమె మీద వచ్చే ట్రోల్స్, విమర్శలు అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ షోతో దేవి నాగవల్లి మీద కొంత పాజిటివ్ అయితే వచ్చింది, కానీ దేవి నాగవల్లి మాత్రం ఎప్పుడు కూడా బిగ్ బాస్ ట్యాగ్ ను వాడుకోలేదని అంటుంటారు. బిగ్ బాస్ ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మీడియాలోకి వచ్చింది, కానీ ఇప్పుడు మాత్రం ఆమె సినిమాలో రాణించాలని నిర్ణయించుకుంది. దర్శకురాలిగా మారి ఎన్నో కథల్ని చెప్పాలని ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తుంది. దేవి నాగవల్లి ప్రస్తుతం మీడియాని వదిలి సినిమాల్లోకి వెళ్తుంది. ఈ మేరకు సుకుమార్ గత నెలలోనే హింట్ ఇచ్చారు. పుష్ప 2 కోసం దేవి నాగవల్లి పనిచేసిందట. అసిస్టెంట్ డైరెక్టర్ గా తన వద్ద పనిచేసిందని, ఆమె వద్ద చాలా కథలున్నాయని, భవిష్యత్తులో ఆమె కథతోనే సినిమాని కూడా తీయొచ్చు అంటూ సుకుమార్ ఆమెకు హైప్ ఇచ్చారు. మీడియాని వదిలి సినిమాల్లోకి వస్తుందంటూ దేవి నాగవల్లి గురించి సుకుమార్ బాగానే చెప్పాడు. ఇక ఇప్పుడు దేవి నాగవల్లి మీడియా నుంచి బయటకు వచ్చేసింది. సినిమాల్లోకి అడుగు పెట్టనున్నట్టుగా చెప్పగానే చెప్పేసింది. అయితే అక్కడ కూడా జీరో నుంచి మొదలు పెడతానని ఆమె చెప్పింది. మీడియాలోనూ జీరో నుంచి మొదలుపెట్టి ఈ స్థాయికి వచ్చానని చెప్పింది. అప్పటి వరకు మీడియాకు దూరంగా సోషల్ మీడియాకి దూరంగా ఉంటానని దేవి నాగవల్లి క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు తనతోటి ఉద్యోగులు ఇచ్చిన ఫేర్వెల్ పార్టీ గురించి పోస్టులు కూడా పెట్టింది. దేవి నాగవల్లి బిగ్ బాస్ తర్వాత ఇమేజ్ కాస్త మారింది. అంతకు ముందు చాలా నెగిటివిటీ ఆమెపై ఉండేది. ఆమె యాంకరింగ్, వాడే పదాల మీద నెట్టింట్లో ఓ రేంజ్ లో ట్రోలింగ్ జరిగింది. విశ్వక్సేన్ వ్యవహారం సైతం ఆమెకు బెడిసి కొట్టింది. విశ్వక్సేన్ కు అందరూ సపోర్ట్ చేస్తూ దేవి నాగవల్లికి ట్రోలింగ్ చేశారు. ఇలా దేవి నాగవల్లి మీద సోషల్ మీడియాలో ఇప్పుడు నెగిటివిటీ కొనసాగుతూ వచ్చింది. ఇక దేవి నాగవల్లి TV9 కి గుడ్ బై చెప్పేసింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.